అల్లాని దూషించకూడదు, ప్రాఫెట్ మహమ్మద్ని దూషించకూడదు. నేను అదే అన్నాను. కానీ ప్రవీణ్ పగడాల ఆయన డిబేట్లో నేను డిబేట్లు అన్నీ చూశాను. ఆయన తప్పుగా ఏం మాట్లాడలేదు, ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను అలాగే ఎక్స్ప్లెయిన్ చేయలేను, నాకు అంత తెలివితేటలు లేవు కూడా. నేను శాస్త్రాలు అంతగా చదవలేదు. నేను 10th క్లాసే 2 సార్లు ఫెయిల్ అయ్యాను. 200 దేశాల ప్రెసిడెంట్, 197 దేశాల ప్రెసిడెంట్లు, 192 మంది నాకు మద్దతు ఇచ్చారు. 141 మంది ఈ రోజు నన్ను ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాను. అది దేవుడు చేస్తాడా లేదా? మీరు చేస్తారా చేయరా? అందరూ ఫోన్ బయట పెట్టుకోండి, ఒక నిమిషం ఫోన్లు అందరూ ఓపెన్ చేయండి, రికార్డ్ చేసుకోండి, ఇది రికార్డ్ చేసుకోండి. నిన్ను దేవుడు రాజకీయాల్లో పంపాడని నమ్మిన వాళ్ళందరూ చేయొద్దండి. ఇప్పుడేనా? లేదా మరో 10 మంది ప్రవీణులు పోయిన తర్వాత నమ్ముతారు. మణిపూర్లో లక్షల మంది పోయారు. అందుకే దేవుడు నన్ను పంపాడు. రికార్డ్ చేసుకోండి. నేనైతే హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ సమాన హక్కులు ఇచ్చాను, ఇస్తాను. నా చరిత్ర చూడండి, 44 సంవత్సరాలు. ఇదే సిటీలో 53,000 మంది హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్స్కు ప్రతి నెల పెన్షన్లు ఇచ్చారు. 25,000 మంది హిందూస్కి, 15,000 మంది ముస్లిమ్స్కి, 13,000 మంది క్రిస్టియన్స్కి. ప్రతి ఎమ్మెల్యే ద్వారా, ప్రతి ఎంపీ ద్వారా, ప్రతి మినిస్టర్ ద్వారా, ప్రతి ఎన్జిఓ ద్వారా, ప్రతి ఆర్గనైజేషన్ ద్వారా 52,000 ఎన్జిఓస్కి నేను మద్దతు ఇచ్చాను. నా డబ్బులు ఇచ్చాను, లక్షల కోట్లు, దాదాపు 5 లక్షల కోట్లు ఇచ్చాను, ఇవ్వగలను, తెచ్చాను, తేగలను, చేశాను, చేయగలను. కనుక 7569441275 రిపీట్ చేయవలసిన లేదు, మీరు రికార్డ్ చేసుకున్నారు కనుక. దానికి ప్రతి ఒక్కరు 7569441275 ఆ నెంబర్కి మీరు మెంబర్షిప్ తీసుకోండి. 10 రూపాయలు ఇంటూ 10, 100 ఇంటూ 100. ఎందుకంటే లక్షల కోట్లు అమెరికా నుంచి నేను తెచ్చాను. ₹1 రాజకీయాలకు వాడకూడదు. ప్రతి ఒక్కరూ మెంబర్ అవ్వండి. మీ ఊర్లో మీరే గ్రూప్ పెట్టండి. ఇదేంటిది? పటాన్చెరు. గ్రూప్ పేరే పటాన్చెరు. ఏమో ఎక్కడున్న ఎమ్మెల్యేనే మనం నిలబెట్టి గెలిపిద్దామేమో, కానీ ప్రజాశాంతి పార్టీని గెలిపిద్దాం. ఎందుకంటే ఎవ్వరు కూడా మన కొరకు పోరాటం చేయట్లేదు. మన పోరాటం మనం ముస్లింలకి ఎంఐఎం పార్టీ ఉంది కాబట్టే, ఆయన పార్లమెంట్ లో ఉన్నాడు కాబట్టే మాట్లాడుతున్నాడు. నేను బయట ఉండి మీ కొరకు పోరాడుతున్నాను. నేను లోపటుండి పోరాడితే 18 పార్టీలు మనతో ఉన్నాయి. ఈరోజు 18 పార్టీ, 38 మంది బీజేపీ ఎంపీలు నన్ను ప్రధానమంత్రి అవ్వాలని కోరుతున్నాను. ఓపెన్ గా స్టేజ్ మీద నిలబడి మొన్న ఆగస్టు 8ని రూపాలా గారు ఉంటుండగా నేను అన్నా, నేను ప్రధానమంత్రి అయితే ఈ దేశం అప్పులన్నీ 5 సంవత్సరాల్లో తీర్చుతా, అప్పులన్నీ తీర్చే అభివృద్ధి చేయి. ఎందుకు? ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, మనకు దరిద్రం ఎక్కువ. నేను అమెరికా వెళ్ళినప్పుడు చైనా, ఇండియా జీడిపి సమానం. ఇప్పుడు మనది 3 ట్రిలియన్ అయితే వాళ్ళది 21 ట్రిలియన్, 7 రెట్లు ఎక్కువ. వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళ? చైనా 27 సార్లు వెళ్ళాను నేను. మనకంటే తెలివైన వాళ్ళు భూమి మీద పుట్టలేదు. దేవుడు ఇండియన్స్ ని స్మార్టెస్ట్ గా చేశాడు. ఎగ్జాంపుల్ నేనే 10th 2 సార్లు ఫెయిల్ అయ్యి ప్రపంచాన్ని ఉడికించా. ముఖ్యమంత్రులందరినీ వెయిట్ చేశారు. మీరు కళ్ళతో చూసిన ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఇండియన్స్. ప్రపంచ దేశంలో ఏ డిక్టేటర్ కూడా నా డిక్టేషన్ ఫాలో అవ్వకుండా ఉండలేదు. నేనేం చెప్తే అదే చేశారు. గత వారం యూరోప్ లో అదే జరిగింది. మరలా నెక్స్ట్ వీక్ నేను యూరోప్ లో ఉంటున్నాను. శుక్ర, శని, ఆదివారం. మరలా 10 రోజుల తర్వాత అమెరికాలో ఉంటున్నాను. 3-4 రోజులే ఎందుకు వెళ్తున్నానంటే మన దేశం పాడైపోయింది. సో మీరేం చేయాలంటే, ఒకటి క్లోజ్, ప్రతి ఒక్కరు ఒక గ్రూప్ పెట్టండి. ఈరోజు ఎంతమంది పెడతారు? చేయలేదండి. చూసారా? చెయ్యలు వెత్తన వాళ్ళందరూ వీడియో తీయండి రా. నాకు గ్యాంగ్స్ ఉన్నాయి, నైజీరియా నుంచి దించేస్తా, సుడాన్ నుంచి దించేస్తా, లేదా నేనే బుల్లెట్ మీద వచ్చేస్తాను. బైబిల్లో మాట ఉంది, ఉండండి, మేలై వీళ్ళు రావడం మంచిదైంది నాకు.
నేను చక్కగా యేసుప్రభు మాటలు చెప్పుకుంటే వీళ్ళు వచ్చి నాకు పాలిటిక్స్ ఇచ్చారు ఐడియా. మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి శ్రమ. అనంతా ఒకటే, హార్ట్ఫుల్ గా నేను సపోర్ట్ చేస్తాను. మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి శ్రమ. అందుకే మీరు గ్రూపులు పెట్టండి, ఒక్కొక్కరిని 100 మందిని 1000 మందిని చేర్చండి. ఇప్పుడు ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే ఈచ్ కెన్ రీచ్ 1000. ఒకడు 1000 మందిని, మీ బైబిలే నేర్చుకోవట్లేదు. ఒకడు 1000 మందిని, మీ బైబిల్ నేర్పట్లేదు. ఒకడు 1000 మందిని తరిమెదరు, అంటే కొట్టడం కాదు, తిట్టడం కాదు. వాళ్ళందరినీ మీరు గ్రూప్ లో పెట్టండి. కళ్ళు మూసుకోండి.